మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు, ఒకప్పుడు కను సైగలతో రాజకీయాలను శాసించిన వ్యక్తి ఎప్పటికీ ఇంకెప్పటికీ రాజకీయాల్లో నంబర్ 1గానే ఉంటారేమో రేణుకా చౌదరి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే. ఎప్పుడు ఇలానే ఉంటారా? ఇదే ట్యాక్స్ ఫ్రీ కదా, దీనిపై జిఎస్టీ లేదు కాబట్టి 4 రోజులు ఇలాగే నడుపుతాం. కాదు, అంత అధిష్టానానికి ఎంత దగ్గరగా ఉంటారో మీరు చెబితే అసలు నో చెప్పే ప్రసక్తే ఉండదు అధిష్టానం అని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటారు. అలాంటిది ఎందుకని ఈ మధ్యన ఏమన్నా రేణుకా చౌదరి గారు స్లో అయ్యారా? స్లో కాదు, అనుభవంతో ఒక ఆలోచన కూడా వస్తుంది కదా. ఇప్పుడు అంతా యంగ్ ప్లేయర్స్, నిన్న మొన్న పార్టీలు మారి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని అందాజు వేసుకుంటూ నేను వీళ్ళ వాలకం ఏంటి అనేది, ముఖ్యంగా నా లక్ష్యం ఇవాళ రోజు నా కార్యకర్తల్ని కాపాడుకోవాలి. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే కంకణం కట్టుకొని ఇన్ని సంవత్సరాలు పార్టీని కాపాడుకున్నారో వాళ్ళని కాపాడుకునేది నా కర్తవ్యంగా నేను భావించి, నేను ఇక్కడ మిగతా ఫోకస్ తగ్గించి నేను ఢిల్లీ పార్లమెంట్లో మీరు గమనిస్తే సెషన్స్లో తెలంగాణ హక్కుల కోసం పోరాడిన దాన్ని నేనే మీరు చూసింటే ఈ మధ్యకాలంలో. సో ఐ బీన్ బ్యాట్లింగ్ ఆన్ దట్ ఫ్రంట్. పార్లమెంట్ రాజ్యసభ బాధ్యతలు ఉంటాయి, అక్కడికి ఐఎమ్ ఫోకసింగ్ మోర్. కానీ ఇక్కడ నేనేదో మైదానం వదిలి వెళ్ళిపోయినానని ఎవరన్నా అనుకుంటుంటే అది వాళ్ళు పిచ్చి, వాళ్ళ భ్రమ. ఇక్కడే ఉంటుంది రేణుకా చౌదరి, ఎప్పుడు ఎక్కడికే అటుపోదు. కార్యకర్త చెయ్యి వదిలిపోయేదాన్ని కాదు నేను. కాబట్టి నా కార్యకర్తలకి న్యాయం, నా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం పనిచేసి త్యాగాలు చేసి ఉన్నోళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను రక్షణగా నేను ఇక్కడ ఉంటాను. కొంచెం జిల్లా రాజకీయాల మీద కూడా దృష్టి తగ్గించారు అని అంటున్నారు. అంటే నేను ఫ్రీగా అమ్మ ఇన్ని రోజులు అసలు అదే సుఖంగా ఉందేమో. నాకు అసలు 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉండేవారు కాదు మీరు గమనిస్తే. అది నేను కాబట్టి నేను ఫ్రీగా ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఆ జిల్లాకి వెళ్ళిపోయేదాన్ని, పని చేసుకునేదాన్ని, సమస్య పరిష్కరణ ఇప్పుడు మాకు 7 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, ఒక 4 చైర్మన్లు ఉన్నారు. ఖమ్మం జిల్లాకి బీఆర్ఎస్ నుంచి ఒక రాజ్యసభ ఉన్నారు, బీజేపీ నుంచి రాజ్యసభలు ఉన్నారు. నేను ఓవర్లోడ్, జిల్లా ఓవర్లోడ్ అయ్యి బ్యూరోక్రసీ అంతా వంగి కుంగిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకి ప్రోటోకాలు, పుచ్చకాయలు ఇవి ఇవ్వలేక వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చెప్పకపోయినా మాకు అర్థమవుతుంది. వీ ఆల్సో నో. నేను కేంద్ర మంత్రిగా ఉన్నదాన్ని, వీళ్ళు ఒక జిల్లాకి ఒక రాష్ట్రానికి ఉన్నోళ్ళు. వీ హ్యావ్ బీన్ దేర్. యావత్ భారతదేశానికి నిర్ణయాలు తీసుకొని ఇవి చట్టాలు ఏర్పాటు చేసిన వాళ్ళని కాబట్టి మాకు తెలుసు కలెక్టర్లు వాళ్ళు ఎట్లా బాధ్యత. లోక్సభ మెంబర్ కూడా మాకున్నారు. కాబట్టి అసలు వాస్తవంగా ఖమ్మం జిల్లాలో నేను వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండకూడదు నన్ను అడిగితే. ఎస్, నేను జిల్లాకి వెళ్ళిన తర్వాత నేను గొప్పగా చెప్పుకుంటాను. నేను జిల్లాకి వెళ్ళిన తర్వాత అంచెలంచెలుగా ఈ 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ పెంచుకుంటూ వచ్చాం. నేను గెలిచినా ఓడినా పార్టీని వదలలేదు, మర్చిపోలేదు. అక్కడ స్థానికంగా ఉంటూ ఓట్ షేర్ పెంచుకుంటూ వచ్చాం. మొన్న అల్పాయాసంగా లోక్సభను 7 అసెంబ్లీ నియోజకవర్గాలు నా కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడి కంచుకోటగా వాళ్ళు ఉన్నోళ్ళు రాత్రింపగలు పనులు చేసి, నిన్న మొన్న వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు నోరు మూసుకొని వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ గెలుపు కూడా వాళ్ళంతా కంకణం కట్టుకొని వాళ్ళు పనిచేశారు. కాబట్టి ఖమ్మం జిల్లా యాక్చువల్లీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. మీరు చూస్తే రాష్ట్రంలో ఇంతమంది ఉన్నా ఓవర్లోడ్ కూడా ఉంటుంది, కొన్ని అవకతవకలు కూడా జరుగుతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.